పవన్ కళ్యాణ్ గారు సీటు అనౌన్స్మెంట్ చేశారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అందరికీ వీర మహిళలు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? అందరికీ నమస్కారం. నా పేరు మహాలక్ష్మి. నేను ఆస్ట్రేలియాలో ఉంటాను. నేను పవన్ కళ్యాణ్ గారి కోసం అని ఇక్కడ పిఠాపురంలో పోటీ చేస్తున్నారని ఇటు వచ్చాము. ఆయన ఎన్నో చేశారు త్యాగాలు. ఆయన చేసింది, ఆయన సంపాదించిన మనీ అంతా బోర్డర్స్లో ఉన్న సోల్జర్స్కి ఇచ్చారు, ఫార్మర్స్కి ఇచ్చారు, చాలా ఎంతోమంది అనాథులకి ఇచ్చారు. అలా చేసుకుంటూ వచ్చారు. ఇంకా ఆయన దగ్గర మనీ ఇంకా ఎంత స్పెండ్ చేయాలో అన్నది ఉండదు. కనుక ఇక్కడ చాలామంది బోల్డ్ మంది ఎన్నో వేల కోట్లు ప్రజలకి ఇచ్చి ఓట్లు కొనుక్కోవాలనుకుంటున్నారు. కానీ ఆయన ప్రేమతో, అభిమానంతో ఓట్లు గెలుచుకోవాలని అనుకుంటున్నారు. కనుక ఈ పిఠాపురంలో ప్రేమతో, అభిమానంతో ఓట్లు వేస్తారని, ఆయన గెలిపిస్తారని కోరుకుంటున్నాం. ప్రేమ అభిమానమే కాదు, వైసీపీ వాళ్ళు 10,000 10,000 20,000 కూడా ఇస్తానంటున్నారు. అప్పుడు ఈ ప్రేమ అభిమానాలు కనిపిస్తాయంటారా? కొంతమంది ఆ డబ్బులకి లొంగిపోవచ్చేమో, కానీ పుట్టినప్పటి నుంచి అభిమానంతో, ప్రేమతో ఉన్న మనీ దగ్గర ఆ వాల్యూ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమున్నాం, మాకు ఎన్నో కోట్లు ఉన్నాయి, కానీ ప్రేమాప్యాయతలు పంచే పవన్ గారి కోసమని మేము ఇక్కడ వరకు వచ్చి అందరితోని ఊరూరు వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి చెప్పాలనుకుంటున్నాం. మేమేమి స్టేటస్గా లేము, మేము అందరిలోని కలిసిపోవాలనుకుంటున్నాం. అది నేర్పించింది పవన్ గారు. ఆయన ఇన్స్పిరేషనే మాకు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు. ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు? ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాం అనగానే ప్రజల్లో ఎలాంటి మార్పు వచ్చింది? వ్యతిరేకంగా ఉందా, లేదంటే పర్లేదు ఆయన మంచి నాయకుడే, పోటీ చేయొచ్చు అని? ఆయన అంటే చాలా ఇష్టము, అభిమానం ఉంది. ఓట్ల దగ్గర మాత్రం కొంచెం వైసీపీ వాళ్ళు ఇలాగా కొన్ని భేదాలు వస్తుంటాయి, కానీ విన్ అవటం మాత్రం 1,00,000 ఓట్లతో విన్ అవుతారని అనుకుంటున్నాను. ఇప్పుడు మీకులాగే వేరే రాష్ట్రాల నుంచి, మీ ఊర్ల నుంచి కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురం వచ్చి ఆయన కోసం ప్రచారం చేస్తారంటున్నారు. అంత అవసరం కూడా ఉంటుందంటారా? యాక్చువల్గా అయితే ఆయన పోటీ చేస్తున్నారంటే ఓట్లు వస్తాయి, కానీ ఇప్పుడున్న అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎటువంటి పెట్టడం వల్ల చాలా రకాలుగా వస్తున్నాయి. కనుక మన కృషి మనం కొంచెం ఇంటింటక కొంచెం చెప్పాలనుకుంటున్నాం. ఆయన డబ్బులు ఖర్చు పెట్టి కొనేట్టుగా కాదు, ఆయన మనస్తత్వం అలాంటిది కాదు. టీడీపీ నుంచి కొంచెం వ్యతిరేకత ఉందా మేడం? దాని అభిప్రాయం ఏంటి? ఏంటండి? టీడీపీ నుంచి కూడా కొంచెం వ్యతిరేకత ఉంది నిన్న. కానీ యాక్చువల్గా చంద్రబాబు గారు, పవన్ గారు బాగా కలిసిపోయారు. బీజేపీ అంతకన్నా కలిసే ఉంటారు. ఇక్కడ ఉన్నది వీళ్ళు వ్యతిరేకంగా చిన్ని చిన్ని మాటల వల్ల భూతద్దంలో చూసుకుని అలాగ వెళ్తున్నారు తప్ప యాక్చువల్గా అయితే అందరూ ఒకటే. అంతెందుకు, నాకు సొంత అన్నయ్య రామారావు గారు, ఆయన నా తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తారు ఎప్పటి నుంచో. కానీ మేము ఎంతో ఆప్యాయంగా ఉంటాం. నేనేమో జనసేన, కానీ సపోర్ట్ ఇస్తాం, ఇద్దరం కలిసే తిరుగుతాం కూడా. ఆయన తెలుగుదేశం, నేను జనసేన, ఇద్దరం కలిసే తిరుగుతాం కదా. కానీ ఏంటంటే కొన్ని చిన్ని చిన్ని మాటల వల్ల, భూతద్దాల్లో చూసుకోవటం వల్ల వాళ్ళు పెద్దగా ఇష్యూ చేసుకుంటున్నారు. కానీ అక్కడ పవన్ గారు, చంద్రబాబు గారికి లేదు, ఇక్కడ మాకు లేదు. యాక్చువల్గా మెయిన్ పర్సన్ వర్మ గారికి కూడా అంత ఏమీ కంగారు పడద్దు, మాకు అలాంటి ఏమీ లేదు అని కూడా చెప్పారు. పవన్ గారి మీద ఎటువంటి అభిప్రాయం అంటే సీట్ల దగ్గర కానీ ఎటువంటిది లేదు, మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తామనే చెప్తున్నారు. మరి ఏంటేంటో జరుగుతున్నాయి అవి నాకు తెలియదు. ఈ 5 ఏళ్లలో పిఠాపురంలో వైసీపీ పరిపాలన ఎలా ఉందంటారు? అంటే మీరు చూసిన తర్వాత, ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఏమనిపించింది? నాకు లేదండి, అంటే కొంతవరకు ఎక్కడెక్కడ ఏం జరిగినాయో నాకు అంతగా ఐడియా లేదు. కానీ నా వరకు అయితే కొన్నిటికి అంబేద్కర్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, రాజీవ్ గాంధీ గారు, గాంధీజీ గారు, ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని మన పవన్ గారు వెళ్తున్నారు. కానీ ఈయన వైసీపీ ఆయన
ఆయన ఫోటో డేట్ ఆఫ్ బర్త్, చిన్న బాబు పిల్లల దగ్గర డేట్ ఆఫ్ బర్త్ దాంట్లో కూడా సర్టిఫికేట్లో ఆయన ఫోటో ఉండటం అంటే కొంచెం ఇదిగా అనిపిస్తుంది. అంటే అంత ప్రచారం అక్కర్లేదు, జస్ట్ ఒక నార్మల్గా చేసుకోవచ్చు. కానీ అలాంటివి కూడా అంటే కొంచెం ఇదిగా అనిపిస్తున్నాయి. ఇంకా డెవలప్ చేయాలి, రోడ్స్ కానీ పల్లెటూరులో చాలా డెవలప్ చేయాల్సినవి ఉన్నాయి, అవి డెవలప్ చేయలేదు. నాకు ఇంకా అంతకన్నా. అంటే ఊరిగా వచ్చి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, భీమవరంలో గెలవలేని వ్యక్తి ఇక్కడికి వచ్చి ఏం గెలుస్తారని వైసీపీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అది కూడా ఒక మహిళ మీద పోటీ చేయడం ఏంటని అంటున్నారు. ఆయన మహిళలకి చాలా గౌరవిస్తారు, ఎవరికున్న వాల్యూ వాళ్ళకు ఉంటుంది. వీర మహిళల సపోర్ట్ ఎలా ఉంటుంది మేడం పిఠాపురంలో ప్రచారంలో? పవన్ కళ్యాణ్ గారు విలేజ్కి తిరగాల్సిన అవసరం ఉంటుందంటారా, మీరే తిరుగుతారా? మేము ఒక వంతు తిరుగుతాం, అంటే మా వంతు మేము చేస్తాము ప్రయత్నం. కానీ ఆయన ప్రయత్నించకుండానే వస్తాయి ఓట్లు. కానీ అందరూ ఎక్స్పెక్టేషన్ ఉంటాయి కదా, పవన్ కళ్యాణ్ గారు మా ఊరికి వచ్చారన్న ఆ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అందుకని తిరగాల్సి వస్తుందేమో తప్ప, లేకపోతే ఆయన నుంచుంటే చాలు ఓట్లు వస్తాయి. జనాలు కోరుకున్నారు మేడం మా ఊరు రావాలి పవన్ కళ్యాణ్ గారు, మా ఊరు వస్తేనే ఓటేస్తామని. అది నాకు తెలీదు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను బాగుంటే అన్నూరులో వస్తే పవన్ కళ్యాణ్ గారు బాగుంటుంది. చాలా డెవలప్ అవుతుంది. మనం ఫ్యూచర్ చూడొచ్చు చాలా బాగా. ప్లానింగ్స్, ఆయన ప్లాన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. చివరిగా పిఠాపురం ప్రజలకు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు గురించి పోటీ చేస్తున్నారు కాబట్టి? మీరందరూ ఎంత ప్రేమిస్తారో, ఎంత అభిమానిస్తారో అవి మీ ఓటు రూపంలో చూపించండి. మీరు ఓటేసి ఆయన గెలిపిస్తే జనసేన జెండా ఎగరాలి ఈ పిఠాపురం, అది వస్తుందని ఆశిస్తున్నాను.